బుజ్జినేంటి లోపల లాక్ చేసుకుందా? బాలా బాలా వసే రావే, వచ్చి త్వరగా తెరవే. నేను బయట లాక్ చేసి వెళ్తే నువ్వు లోపల లాక్ చేసుకుంటున్నావా? నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళకూడదనేగా లాక్ చేశారు. అదే విధంగా బయట నుంచి ఎవరు రాకూడదని నేను లాక్ చేశాను. దొంగ తాళాలుండే కాలం కదా. కావాల్సిన వస్తువులను కొని తీసుకొచ్చా. ఎందుకు ఎన్ని కొన్నారు? ఈ ఉద్యోగం ఇంకా ఎంతకాలం ఉంది? ప్రతి నెల కంపెనీ అనుకునే దానికన్నా నేను ఎక్కువ టర్న్ ఓవర్ చేసేస్తున్నాను. నా పేరు వాళ్ళ గుడ్ లిస్ట్లో ఉంది. అవన్నీ మీరు మందు కొట్టడానికి ముందే కదా. ఈ పరిస్థితి కొనసాగితే కంపెనీ ఓ నెలలో ఉద్యోగం నుంచి తీసేస్తుంది. నేను నా ఉద్యోగం అయిన తర్వాతే తాగుతున్నా. మీరు మీ కుటుంబం కోసమే ఉద్యోగానికి వెళుతున్నారు, తాగి తాగి చావడానికి కాదు. కుటుంబానికి ఏం కావాలో అవసరాలన్నీ తీర్చాక మీరు వెళ్ళి తాగండి. నాకు సహాయాలు ఇవ్వడానికి అసలు నువ్వెవరే? ఈ ఇండియా ప్రెసిడెంట్ ఏంటి నువ్వు? ఇదిగో ఈ ఇంటి బాధ్యతలు నేనే చూసుకుంటున్నా. నేను చెప్పాను, నువ్వు వినాలి. అలా ఉంటే చాలు. ఇదిగో విరిగిపోయిన ప్లేట్లకు బదులు 6 ప్లేట్లు కొన్నాను. మీరు తాగి 2 ప్లేట్లు బెరక్కొట్టినందువల్లేగా ఇప్పుడు 6 ప్లేట్లు కొన్నారు. ఆ డబ్బు వేస్ట్. డబ్బులు నాకు పెద్ద సమస్య కాదు. మీరు ఇలాగే తాగుతూ ఉంటే రోడ్డు మీద పడి అడుక్కోవాలి. అప్పుడే మీకు తెలిసి వస్తుంది. ఇదిగో నాకు నువ్వు అడ్వైస్ చెయ్యొద్దా? ఎలా బతకాలో నాకు తెలుసు. నువ్వేంటే ఈ రూమ్ ని తొడవడం శుభ్రం చేయడమే లేదా? చండాలంగా ఉంది వాసన. చిన్నపిల్లలు ఉన్న చోటే పోస్తారు, దానికేం చేయగలం? అందువల్ల వాసన వస్తుంది. ఈ వాసన నచ్చకపోతే రూమ్లోకి రాకండి. ఇప్పుడు నీకెన్నో నెల అని చెప్పు. తెలుసుకొని ఏం చేస్తారు? ఇప్పుడే హాస్పిటల్లో రూమ్ బుక్ చేస్తారా? దేనికి నువ్వు తిన్నగా సమాధానం చెప్పవా? నేను మాట్లాడేలా మీరే చేస్తున్నారు. భర్తతో ప్రేమగా మాట్లాడుతూ సంతోషంగా జీవించాలి అనే ఆశతోనేగా వచ్చాను. నేనిలా అయినందుకు మీరేగా కారణం. ఎప్పుడు చూసినా అనవసరంగా ఏదో ఒకటి వాగుతూ అనుకో. నువ్వు ఏం చెప్పినా నాకు అసలు జాలు ఉండదు. నిన్ను నేను ప్రేమించలేకపోతున్నానే. ఒప్పుకుంటాను, నేను ప్రేమించలేను. మీ కోపం, ఆగ్రహం ఇవి మాత్రమే నేను స్వీకరించగలను. చాలు, ఆపుతావా? లేదంటే ఈరోజు రాత్రి నీకు నాకు పెద్ద గొడవ అవుతుంది. ఎన్ని నెలలు అయ్యిందనే ఆశతో అన్నీ అడగలేదు. ఇంకా దానివల్ల నా విషయంలో ఏ ఇబ్బంది ఉండకూడదనే అడిగాను. పురిటికి సమయం వచ్చిందని తెలిసినప్పుడు దీన్ని తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్లో పడేస్తాను. ఆ దయ మీ నుంచి నేను ఎదురు చూడటం లేదు. మొదటి ప్రసవం చూసిన ఆవిడే ఉన్నారు కదా, మీరు ఆవిడికి చెప్తే చాలు. మహా అయితే 500 పని అయిపోతుంది. ఇంకా టైం ఉందిగా, ఆలోచిద్దాం. నా మనసులో గట్టిగా నమ్మకంది ఇది మగబిడ్డ అయి ఉంటుంది. ఇది మగబిడ్డే. నాలాంటి ఒక ధైర్యవంతుడు అయి ఉంటాడు. కొంచెం తాగే బాగా ధైర్యవంతమైన కుర్రాడు. అది మాత్రం చాలదుగా. పెళ్లి చేసుకుని వచ్చిన అమ్మాయిని టార్చర్ చేయాలిగా, రోజు కన్నీళ్లు చూడాలిగా. భార్యను ఎవరైనా చూస్తే వాడి కళ్ళు పీకి చేతిలో పెట్టాలి. ఇవే కదా మగాడంటే మీరు అనుకునే లక్షణాలు. నువ్వు మగపిల్లని కానీ ఇవ్వవే. వాడిని ఎలా పెంచాలో నేను చూపిస్తాను. నేను ప్రసవించేది మగబిడ్డ అయితే వాడు ఖచ్చితంగా మీలా తయారవ్వడు. ఇంకొక వేణుగోపాల్ని ఈ లోకంలో ఏ అమ్మాయి సహించలేదు. మీరు చేసిన పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసే ఒక కొడుకుగా నేను వాడిని పెంచుతాను. నేను చూస్తానే. నీ కడుపులో పెరిగేది నా బిడ్డ అంటే అది నేనే అయ్యుంటాను.
ఏమండి లేవండి, లేవండి. ఎవరు వచ్చారు? బెల్లు కొడుతున్నారు. ఎవరు వచ్చారు? వచ్చి తలుపు తీయండి. వెళ్ళి తలుపు తెరవండి, చెప్తున్నాను కదా. ఎవరండి? అంకుల్ ఆంటీ. ఎవరి గురించి అడుగుతున్నారు? మోహన్ అంకుల్. నేను అంకుల్ వాళ్ళ సిస్టర్ కొడుకుని, అనిరుద్. అతను ఎక్కడా? వాళ్ళిప్పుడు ఆ ఇంట్లో. ఈ రాత్రి పూట ఎవరిని ఎత్తుకుంటూ వచ్చా? అయ్యో, ఇల్లు మారి వచ్చారు. నీకెలా తెలిసే? వెళ్ళావు చెప్పరా, ఎవరిని వెతుక్కుంటూ వచ్చావు? మర్యాదగా మాట్లాడు. పోయినసారి వచ్చినప్పుడు అంకుల్ ఆంటీ ఇక్కడే ఉన్నారు. ఎవరిని మోసం చేస్తున్నావురా? వదలండి. అయ్యో, మేము అద్దెకొచ్చాం. వాళ్ళ ఆ ఇంట్లో ఉన్నారు. హౌస్ ఓనర్ వాళ్ళ బంధువు. వాళ్ళు ఆ ఇంటికి మరి 2 నెలలు అయ్యిందిరా. ఇంకా రిలేటివ్ కి తెలియదేంటి? నేను కొంచెం రోజులుగా ఊర్లోనే లేను. ఈ రాత్రుల్లో మిమ్మల్ని డిస్టర్బ్ చేసేందుకు సారీ. ఆ గేట్ ని లాక్ చేశాను కదా, మరి ఎలా లోపలికి వచ్చావు? రావటానికి పోవటానికి గేటు గోడంతా ఒక విషయం కాదు. ఏం చూస్తున్నావే? లోపలికి వెళ్ళు. వెళ్ళవే. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? బెంగళూరులో ఉన్నా. అక్కడి నుంచి కేరళ, వయనాడు అని అటు ఇటు వెళ్ళిపోయా. అక్కడి నుంచి లారీ, జీపు అవన్నీ ఎక్కొచ్చా. నీ బైక్ ఏమైంది? బైకా? అదే అమ్మేశాను. అమ్మేశావా? నాకు నా ఖర్చులకి డబ్బులు కావాలి కదా. 2 సార్లు మీకు కాల్ చేశాను డబ్బులు పంపిమని చెప్పి. నువ్వు అడిగినప్పుడు అంతా అకౌంట్లో డబ్బులు వేస్తున్నాను కదా, ఇంకేంటి? మీ అవసరానికి అన్ని విషయాలు జరిగిపోతున్నాయిగా. మా అమ్మకి సొంతంగా ఉండాల్సిన ఆస్తే మీరు ఇప్పుడు అనుభవిస్తున్నారు. మన పాతళ్ళు ఎవరిని అడిగి అతికిచ్చారు? నీకు కాల్ చేసేప్పుడు ఎత్తావా? ఇక్కడ ఫెర్టిలైజర్ కంపెనీలో మేనేజరు, మంచి మనిషి, అందుకే ఇచ్చాను. నాకు హక్కున్న విషయంలో నన్ను అడగాల. ముందు కాల్ చేశాను తీయలేదని సాకులు చెప్పకండి. మీరు ఎవరిని అడిగి వదిలేరు? ఆ ఇల్లు ఊరినే ఉండడం కన్నా ఇవ్వడమే మంచిది కదా. అలాగైతే అమ్మేయచ్చుగా. అమ్మిన డబ్బైనా నాకు ఇస్తే మిమ్మల్ని డిస్టర్బ్ చేయను కదా. ఇప్పుడు నువ్వు ఇలాగే అంటావు. కైలాసపురంలో ఉన్న 2 ఎకరాలు అమ్మే అదిగో ఆ ఆటో వాడిని చంపిన కేసు మాఫీ చేశాను. ఆ ఇల్లుగాడ అమ్మేసి నీ చేతికి డబ్బులు ఇస్తే మా అయితే 2 నెలలు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటావు. ఇక్కడ ఒక ఆడపిల్ల ఉంది. కట్నం అయిపోతే మంచి కుటుంబం నుంచి సంబంధం రాదు. మీరు ఎవరికి పెళ్లి చేసేవబోతున్నారు? మీరు దాని గురించి మాత్రం దయచేసి ఆలోచించకండి. ప్రియా ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి నేను వదలను.
నా పేరులో 2-3 కేసులున్నాయి. అది అయిపోగాని పెళ్ళి. అంతలోకి ప్రియా డిగ్రీ అయిపోతుందిగా. ఇంకో విషయం, అద్దెకున్న వాళ్ళని త్వరగా ఖాళీ చేయండి. మీరు అది చేయకపోతే నేనే చేస్తాను. అదేంటి అలా అంటున్నావు? 1 సంవత్సరం అగ్రిమెంట్ చేశారు. ఈ కారణాలని నాకు అక్కర్లేదు. ఇవాళ 5వ తారీఖు, ఈ నెల 30వ తారీఖు అంతా వాళ్ళు ఖాళీ చేయాలంతే. లేదనుకో నేను నా మనుషులు కలిసి వాళ్ళిద్దరిని కొట్టి తరివేస్తాం. బాలక 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 వేణు నా వెళ్ళడం కోసమే వెయిట్ చేస్తున్నా. డోర్ తెరవనా? పాప ఎక్కడుందక్క? లోపలుంది. ఆహా, బాగా నిద్రపోతుంది. ఇదిగో, నిన్న నేను కాలేజీ నుండి వచ్చేటప్పుడు తన కోసమే కొనుక్కొచ్చాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు వేణు అన్న వచ్చుంటాడని సాయంత్రం రాకుండా ఇప్పుడు వచ్చా. నిన్న రాత్రి భయపడ్డారక్క. ఎందుకు? ఇల్లు మారి నిన్న రాత్రి ఒకరు వచ్చారుగా. దానికెందుకు భయపడాలి? నా కజిన్ అతను. బయట ఊర్లో పని అన్నావు. ఇప్పుడే వచ్చారు. వేరే ఊర్లో ఉన్నారు. అప్పుడప్పుడు లోపలే ఉంటారు. లోపల? పోలీస్ స్టేషన్లోను జైల్లోను. పోకిరి వెధవలతోనే తిరుగుతుంటాడు. ఇంతకు ముందు గంజాయి తయారు చేసేవాడు. ఇక్కడికి వచ్చి ఏదైనా గొడవ పడ్డా? లేదు. చూడ్డానికి పాపంగా ఉంటాడు, కానీ మంచోడైతే కాదు. ఇక్కడికి వచ్చి వేణు అన్నతో గొడవ పడతాడేమో అని నేను భయపడ్డాను. ఇక్కడ మేము అద్దెకుంటున్నామని నేను చెప్పినప్పుడు సారీ అన్నారు. సారీనా? ఓ అలాంటి మంచి మాటలు ఆయన నోట్లో రావే. ఇప్పుడు ఏదో కేసులు ఇరుక్కొని ఉంటాడు, అందుకే దాంకోవడానికి ఇక్కడికి వచ్చుంటాడు. ఈ రోజు ఆయన్ని వెతుక్కుంటూ గూండాలు వస్తారో పోలీసులు వస్తారో తెలియదు. అంత చెడ్డవాడు అతను. మీకు ఆయన గురించి ఏం తెలుసక్క? మేము ఎన్నో అనుభవించాం. నిజానికి నాకు అత్త కొడుకే నన్ను పెళ్లి చేసుకోవాలని తిరుగుతూ ఉండేవాడు. నాన్న కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. మరి నీకు? ఇలాంటి ఒక పోకిరిని ఎలాగాక పెళ్లి చేసుకోను? ముందు మారతాడో చూస్తాను. ఈ ఆస్తి అంతా బామ్మ పేరులోనూ నాన్న పేరులోనూ ఉంది. బామ్మ చనిపోయిన తర్వాత బావకు కూడా ఇందులో భాగం ఉంది. అందుకని బావకిచ్చి పెళ్లి చేస్తే ఆస్తి భాగాలు చేకర్లేదని నాన్న అంటున్నారు. కానీ అమ్మైతే ఒప్పుకోదు. ఇక్కడికి వచ్చి మా బావ ఏదైనా తలుపు తీమని గొడవ చేస్తే నన్ను పిలవండి, సరేనా? వేణు అన్న మాట్లాడేది చూస్తే వాళ్ళిద్దరు కలుసుకున్నారంటే గొడవ పడతారు. భగవంతుడా, ఇక్కడ ఏ గొడవ జరగకుండా చూసుకోనాయనా. మజిద్ భాయ్, నేను ఇక్కడికి వచ్చేసాను. వాడేమీ చావలేదుగా? ఓకే, మీకు తెలుసు కదా, వాళ్ళకి ఎవరికైనా తెలిసిందంటే వెంటనే ఇక్కడికి వస్తారు. వాళ్ళతో పోలీసులు కూడా. అరే, వాళ్ళ దగ్గర ఏమి ఇరుక్కోను, నేను ఎలాగైనా వచ్చేస్తాను బాయ్. ఎప్పుడు రావాలని మాత్రం చెప్పండి. సరే బాయ్, నేను కాల్ చేస్తాను. అసలు నువ్వేమనుకుంటున్నావు? ఎవరికి ప్రయోజనం లేకుండా నీ జీవితాన్ని ఇలాగే అర్థం చేసుకుందామనా? ఈ లోకంలో ఎవరైనా ఒక పని చేస్తే సరిపోతుందా? అన్ని పనులకి మనుషులు కావాలిగా, అదే నేను చేస్తున్నాను. నీ ఉద్యోగం డీటెయిల్స్ ఏమిటో నాకు తెలియక్కర్లేదు. ఇప్పుడు నువ్వు ఏ కేసులో ఇరుక్కున్నావో ఆ డీటెయిల్స్ మాత్రం నాకు చెప్తే చాలు. నా ఫ్రెండ్ వాళ్ళ చెల్లిని ఒక కుక్క పెళ్లి చేసుకొని పారిపోయింది. నేను నా 3 ఫ్రెండ్స్ కలిసి వాడిని కిడ్నాప్ చేశాం. కాపాడుకోవాలని వాడు బండిలో నుంచి దూకేశాడు.
కానీ చావలేదు, హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు వాడి గ్యాంగ్ ఇంకా పోలీసులు కలిపి మమ్మల్ని వెతకడానికి చూస్తున్నారు. నువ్వు ఇక్కడే ఉంటావని వాళ్ళందరికీ తెలుసుంటుంది. దానికి కాస్త టైం అవుతుంది. అంతలోకి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. వీడు మళ్ళీ ఒక కేసుతోనే ఇక్కడికి వచ్చాడండి. అలాంటిది ఏదో ఉంటుందని ఊహించాను. ఎవరైనా చంపొచ్చావా ఏంటి? ఇలా చూడు, నేనే పోలీసుని పట్టించేస్తాను. చెప్పేది అంకులో ఆంటీయో, లేకపోతే నేను పెళ్లి చేసుకోపోయా అమ్మాయో, అప్పుడే చంపేస్తాను. నువ్వు మమ్మల్ని సమస్యలు ఇరికించకుండా వదలవా? ఇలాగైతే నువ్వు ఎలా బాగుపడతావురా? నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకొని మంచి ఇంటి అల్లుడుగానే ఉంటాను. అప్పుడు దాకా నా లైఫ్ని నేను ఎంజాయ్ చేస్తాను. నన్ను మార్చాలని మీకు ఏ అవసరం లేదు. ఎవరు ప్రియా? నువ్వు ఎవరిని చూద్దామని పరిగెట్టుకుంటూ వస్తున్నా? మీకోసమైతే కాదు. నాకు తెలిసే. పొద్దున్న పూట నువ్వేం చేస్తున్నావో నాకు తెలియాలిగా, అందుకే వచ్చాను. అది మధ్యాహ్నం తర్వాత లీవ్ వేశాను. మీకేమైనా కావాలంటే చెప్పండి. నేను మధ్యాహ్నం వంట చేయట్లేదు. నువ్వు నా కోసం ఏమీ చెయ్యొద్దు. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఈ ఇంట్లో ఎవరైనా దాక్కుని ఉన్నారా అని చూడటానికేగా మీరు ఈ టైంలో వచ్చారు. నేను ఉన్న ఇంట్లో నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వస్తానే. కానీ మీరు అలా అనుకొని రాలేదుగా. నేను లేని టైంలో ఇంకెవరైనా ఇక్కడికి వస్తారా? లేదు అన్నా మీరు నమ్మరు కదా. నిన్నంతా అసలు నేను నమ్మలేనే. నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను మిమ్మల్ని వదిలి వెళ్ళను. మీకు నా మీద నమ్మకం లేకపోతే మీరు నన్ను వదిలేయండి. అలా అంతా నీకు నేను స్వతంత్రం ఇవ్వనే. అలా అయితే మీకున్న అనుమానం వ్యాధిని నయం చేసుకోండి. వాడి ఇంట్లో నుంచి అస్సలు తప్పించుకోకూడదు.
సౌండ్ చేయకు. నేను మిమ్మల్ని ఏమీ చేయడానికి రాలేదు. ఒక ఆపద నుండి తప్పించుకోవడానికి వచ్చాను. సౌండ్ చేయకండి. తెల్లారే ముందే ఇక్కడి నుంచి బయలుదేరాను అనుకున్నా, కానీ నిద్రపోయాను. సౌండ్ చేసి ఇక్కడ ఎవరైనా వస్తే అది మీకే నష్టం. మోహను మా అంకులే, మీకు తెలుసా? నాకు సొంతమైన ఈ ఇంట్లోనే మీరిప్పుడు అద్దుకుంటున్నారు. పార్టీషన్ చేయగానే ఈ ఇంటి ఓనర్ నేనుగానే ఉంటాను. కానీ మీరు నన్ను చూసింది ఒక మోసమైన సిచ్యువేషన్లో.